Jesus did not come to give us knowledge of good and evil. మంచేదో చెడ్డేదో తెలుసుకునే జ్ఞానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాలేదు. He came to give us life. ఆయన నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. And when you have life, నీకు ఎప్పుడైతే నిత్య జీవం ఉంటుందో, that will always tell you what is right and wrong. ఆ నిత్య జీవమే ఏది మంచో ఏది చెడ్డో నీకు బోధపరుస్తూ ఉంటుంది. Otherwise we can have information in our head. లేకపోతే మన మనసుకు సమాచారం లభించదు. See, many times in some of our conferences we have question answer sessions. చాలా సార్లు మనకున్నటువంటి కాన్ఫరెన్సెస్ లో ప్రశ్న జవాబుల యొక్క సమయం కలిగి ఉంటాం. I find from the type of questions people ask, ప్రజలు అడిగే ఆ ప్రశ్నల్లో నుంచి ఏం తెలుస్తుందంటే, can a Christian do this? ఒక క్రైస్తవుడు అయ్యుండి ఇట్లా చేయొచ్చా? What is wrong in doing that? మరి పలానా ఇట్లా చేయవచ్చా? How much can we do this? మనం ఎంతవరకు ఇది చేయొచ్చు? What type of movies can we watch and we should not watch? ఏ రకం సినిమాలు చూడొచ్చు, ఏవి చూడకూడదు? That is like little children asking. ఈ ప్రశ్నలు చిన్న పిల్లల ప్రశ్నలాగా ఉంటాయి. On a railway platform, ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద, how close can I stand to the edge of the platform when the train is coming in? రైలు ప్లాట్ఫామ్ దగ్గరికి పరిగెత్తుకొస్తుంటే నేను ప్లాట్ఫామ్ మీద రైలుకి ఎంత దగ్గరగా వెళ్ళి నిలబడగలను? Daddy, how close can I stand to the edge of the platform? ప్లాట్ఫామ్ అంచుకొచ్చి ఎంత వరకు నేను రైలుకి దగ్గరగా నిలబడొచ్చు? When this train is coming in, రైలు స్పీడ్ గా వస్తుంటే 3 inches, 6 3 అంగుళాల 6 అంగుళాల? What will a sensible father say? మరి జ్ఞానం కలిగిన తండ్రి ఏం చెప్తాడు? Stay as far away as possible. 3 అంగుళాలు కాదు 6 అంగుళాలు కాదు, ఎంత దూరంగా నిలబడతావో అంత దూరం పోయి నిలబడు. But these people who ask, how much can I do without becoming worldly? మరి చూడండి, లోకములో పడిపోకుండా, లోకస్తులు కాకుండా ఎంత దగ్గరగా నేను వెళ్ళగలను అడుగుతారు. They are not seeking for life. వారు జీవాన్ని వెతుకువారు కారు. They are saying, how close can I go to the edge of the cliff without falling down? నేను అంచు చివరికి ఎంత దగ్గరగా వెళ్ళగలను పడిపోకుండా? These are all babies. ఇవన్నీ వాళ్ళందరూ శిశువులు. Grown up people are not trying to find out how close to go to the edge of the cliff. నిజంగా పరిణతి చెందినటువంటి ఆ వారు ఈ ప్రశ్న వేయరు, అంత చివరి దాకా వెళ్ళరు. Today we have a generation of Christians growing up saying, what is wrong with this, what is wrong with that? మరి నేడు ఎట్టి క్రైస్తవ తరమ చెంతకు మనం వచ్చామంటే, మరి ఇది మంచి ఏంటి, అది మంచి ఏంటి, ఎంతవరకు మంచి ఎంతవరకు చెడ్డని అడిగే వారి దగ్గర. They don't want life. వారికి జీవం వద్దు, they want some rules. వారికి కొన్ని నియమాలు కావాలి. This man of God said this thing is okay. ఇగో ఈ దైవజనుడు పలానా చేస్తే పర్వాలేదు అన్నాడు, so we can do it. కాబట్టి మనం చేసేయచ్చు. They live by rules. వారు నియమ నిబంధనల ప్రకారంగా జీవించడానికి ఆశపడే తరం వారు. When you live by rules, it is a proof that you don't have life. ఎప్పుడైతే నియమ నిబంధనలకు లోబడుతున్నామో అంటే దాని అర్థం ఏంటంటే మనకు క్రీస్తు యొక్క జీవాన్ని పొందలేదు. It means you're in spiritual death. అంటే అర్థము ఆత్మీయ మరణం కింద మీరు ఉన్నారు. I'll give you an example of this. దాని గురించి ఒక ఉదాహరణ ఇస్తాను. See, when people have leprosy, ప్రజలకు ఎప్పుడైనా సరే కుష్టు వ్యాధి వస్తే, my wife used to work as a doctor for lepers and that's how I know something about it. కాబట్టి సహోదరుని యొక్క భార్య కుష్టు రోగులకు డాక్టర్ గా ఉండేవారు కాబట్టి నాకు కొంచెం కుష్టు రోగుల గురించి తెలుసు అంటున్నారు. And you know, when people have leprosy, they don't have sensation in their hands or feet or things like that. కుష్టు రోగుల సంగతికి వస్తే కుష్టు రోగులకు స్పర్శ జ్ఞానం, చేతి మీద గాని కాలు మీద గాని ఒంటి మీద గాని స్పర్శ జ్ఞానం కోల్పోతారు. And so they can put their hand on a hot stove or something and don't feel anything. కుష్ఠరోగులకు స్పర్శ జ్ఞానం లేదు కాబట్టి ఆ కుష్ఠరోగులు చేతులు పట్టుకెళ్ళి సలసల కాలిపోతున్న పెనం మీద చేతులు వేసి కూడా ఏ స్పర్శ మంట లేకుండా ఉంటారు. A burning hot stainless steel vessel. చూడండి, సలసల కాలిపోతున్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ మీద వేడి దాని మీద చేతులు ఉంచుతారు. They don't feel anything because no sensation. చేతులు కాలుతా ఉంటాయి కానీ వారికి కాలిపోతుందనే స్పర్శ జ్ఞానం ఉండదు. Or a thorn can get into their foot. వారి యొక్క కాళ్ళలోనికి ఒక ముళ్ళు ఒక మేకు దిగిపోయినా కూడా వారికి నొప్పి అనిపించదు. So we have to give them laws. కాబట్టి వారికి కొన్ని నియమాలు ఇవ్వాలి. Don't touch hot stoves. Don't touch stoves without finding out is it hot or cold. అది వేడిగా ఉందా చల్లగా ఉందా అని తెలియక మునుపు ఆ యొక్క స్టవ్ ని గాని వేడిగా ఉన్న దాని గాని ముట్టవద్దు. When you see one stainless steel vessel in a kitchen, first find out is it hot or cold, don't touch it. కనుక ముందుగా మీ యొక్క వంట గదిలో స్టెయిన్లెస్ స్టీల్ ఒక పాత్ర ఉన్నప్పుడు దాన్ని వేడిగా ఉందో చల్లగా ఉందో తెలుసుకోకుండా చేతులు వేయొద్దు. At night before you go to bed, రాత్రి మీరు పడుకోవడానికి పోయే ముందు look under your feet if there are any thorns there. మీ కాళ్ళ కింద వెతుక్కోండి, మేకులు ఏమైనా రాళ్ళు ఏమైనా గుచ్చుకుని దూరయ్యేమో. So many like that, many rules we have to give because they have no sensation. వారికి స్పర్శజ్ఞానం లేదు కాబట్టి ఎన్నో నియమాలు నిబంధనలు వారికి చెప్పాలి. Do you need such a rule? మరి విశ్వాసాన్ని నీకు అట్లాంటి నియమాలు చెప్పడం అవసరమా? Why? ఎందుకు? Don't you know you need a rule? నీకు ఏ నియమం నీకు తెలీదా? As soon as you touch a steel hot plate,
your hand will come off. వేడిగా ఉన్న పెనం మీద చెయ్యి వేస్తే వేసిన ఒక్క సెకండ్ లోనే వేడి కాబట్టి చెయ్యి వెనక తీసుకుంటా. Why? Because of some law? ఏంటి ఏదైనా ఒక నియమాన్ని బట్టా? No. కాదు, Because you got life in నీకు your hand. జీవం ఉంది, నీ చేతిలో జీవం When ప్రవహిస్తుంది. you have life, you don't need a law. నీకు జీవం ఉన్నప్పుడు ఇక నియమ నిబంధనలతో పని లేదు. Why do you not have to check your feet at night if there are any thorns? ఎందుకు ప్రతి రాత్రి పడుకునే ముందు అరకాళ్ళు చూసుకుని మేకులున్నాయని ఎందుకు Because చూసుకోవడం లేదు? if you walk somewhere and a thorn comes, immediately you'll know because you got life. నువ్వు నడుస్తూ ఉంటే దారిలో ములుగుచ్చుకుంటే అప్పటికప్పుడే తీసేస్తావు, ఎందుకు నీలో జీవం ఉంది. So where there is life, you don't need laws. ఎక్కడైతే జీవం ఉంటుందో అక్కడ నియమం అవసరం లేదు. But where there is no life, ఎక్కడైతే నిత్య జీవం ఉండదో you need laws. అక్కడ నియమ నిబంధనలు అవసరం. So when people have not come into the new covenant of life in the Holy Spirit, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆ నిత్య జీవము చెంతకి క్రొత్త నిబంధనలోనికి ప్రజలు రాకపోతే then you have to make laws for them. కనుక అట్టి వారికి మనం నియమ నిబంధనలు ఏర్పాటు Like చేయాలి. we make laws for children. ఈ పిల్లలకు మనం నియమ నిబంధనలు చేస్తాం. Brush your teeth, ఇదిగో పండ్లు తోముకో, change your underclothes, ఇదిగో నీకున్నట్టు వస్త్రాలు మార్చుకో, go and have a bath, పోయి ఆ స్నానపు గదిలో స్నానం చేయి, finish your homework, నీ యొక్క ఇంటి పనిని ముగించు, eat the vegetables. ఇదిగో కూరగాయలు తిను. So many laws. అనేకమైన నియమ నిబంధనలు చెబుతాం. Why is it grown up people don't need మరి laws like that? బాగా ఎదిగిన వారికి ఎందుకు చెప్పమని నియమ నిబంధనలు? Your father doesn't have to tell you now to brush your teeth. కనుక నువ్వు ఎదిగిపోయావు, నీకు నీ పండు తోముకొని తండ్రి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. When we need laws, it's because we are babies. ఎందుకు మనకు నియమ నిబంధనలు అవసరం అవుతున్నాయి? మనం ఇంకా శిశువులుగా బాలలుగా Or ఉన్నాం. we don't have life. లేకపోతే కనీసం జీవన లేదేమో. ఒకవేళ That is the meaning of Galatians 5, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 18. మరి ఆ 18వ వచనంలో అదే ఉంటుంది. Galatians 5:18. గలతీయులకు రాసిన పత్రిక 5:18. If you are led by the Holy Spirit, you are not under the law. కనుక మీరు ఆత్మచేత నడిపించబడినట్లయితే ధర్మశాస్త్రముకు లోబడిన వారు కారు. But if you are not led by the Holy Spirit, ఒకవేళ పరిశుద్ధాత్మ చేత మీరు you don't నడిపించకపోతే, seek to be filled with the Holy Spirit every day, పరిశుద్ధాత్మ చేత అనుదినము నింపబడడానికి then ఇష్టపడకపోతే, you need rules. అంటే అర్థము మీకు నియమ నిబంధనలు అవసరం. Don't look at the cinema posters. ఇదిగో సినిమా పోస్టర్ చూడకు, Don't go to the cinema theater. సినిమా థియేటర్కి వెళ్ళకు, Don't watch these television programs. ఇదిగో టెలివిజన్ లో వచ్చే ప్రోగ్రామ్ చూడకు, You have to make a list of 30-40 television programs you should not watch. ఇదిగో 30-40 టెలివిజన్ ప్రోగ్రామ్స్ అనేవి చూడకు అని చెప్పి ఒక పట్టిక వేయాలి. But one day they may add a new program which is not in that list. What do you do? ఒకవేళ ఆ పట్టికలో లేనటువంటి ఒక ఛానల్ కొత్తది పెట్టేశారు అనుకోండి, అప్పుడేం చేయాలి? Then you have to go to the man of God again and find out this new program, can I watch it or not? మరలా దైవజనుడికి వెళ్ళి కొత్త టీవీ వచ్చింది దీన్ని చూడొచ్చా అని చెప్పి మళ్ళీ అడగాలి. But when you have life ఎప్పుడైతే నిత్య జీవనిలో ఉంటుందో, and you are watching something on television, టెలివిజన్ మీద చూస్తున్నప్పుడు the life inside will tell you, turn off that channel. నీలో ఉన్న జీవం చెబుతుంది అది సరైనది కాదు, దాన్ని మూసివేయి. Just like if you touch a hot plate, immediately the whole life says, take your hand away. వేడిగా ఉన్న పెనను ముట్టుకుంటే చెయ్యి కాలిమంటే చెయ్యి అట్లా తీసేస్తాము, ఇట్లాంటి చెత్త So, వచ్చినప్పుడు వెంటనే మనం మూసివేస్తాం. Supposing you are on the computer and some pornographic channel comes up. ఉదాహరణకు మీరు కంప్యూటర్ మీద పని చేస్తున్నారు, ఆ బూతు సాహిత్యమో బూతు బొమ్మలో కనపడ్డాయి. Immediately life will say, get away from there. నీలో ఉన్న జీవం అంటుంది ఇది చెత్త, దీన్ని మూసివేయి. Get up and run. ఇదిగో వెళ్ళిపో, Or turn off the computer. దీని కంప్యూటర్ ఆఫ్ Change the channel. ఈ ఛానల్ మార్చివేయి. And if the computer is slow to change the channel, turn it off. ఒకవేళ కంప్యూటర్ చాలా స్లోగా ఉందనుకోండి, మొత్తం మనం స్విచ్ ఆఫ్ చేసేస్తాం కంప్యూటర్ది. Sometimes computer takes some time to change the screen. కొన్నిసార్లు కంప్యూటర్లో ఆ స్క్రీన్ మార్చడానికి చాలా సమయం తీసుకుంటుంది. 5-10 seconds. 5-10 సెకండ్ల కంటే. Pull out the plug, it will stop immediately. డైరెక్ట్ నేరుగా అక్కడికి వెళ్ళి ప్లగ్ అయి పీకేయవచ్చు మనం. You don't say, okay, I'll just after 5 seconds I'll. సరేలే 5 సెకండ్ల టైం ఉంది చూస్తా కూర్చుందాలే అని చెప్పం మనం. When you touch a hot stove, ఎప్పుడైతే వేడి ఆ యొక్క పొయ్యిను పట్టుకుంటామో స్టవ్ ని, you say, I'll just keep it for 5 seconds. And then take off పర్వాలేదులే my కాలితే కాలింది 5 సెకండ్లు చేతులు పెడతామంటామా? 5 seconds is enough to burn your hand. 5 సెకండ్లు చాలు చక్కగా ఉన్న చెయ్యి కాడిపోవడానికి. And that's what happens. You watch this for 5 seconds on the computer screen. అదే జరుగుతుంది కంప్యూటర్ స్క్రీన్ మీద భూత సాహిత్యాన్ని 5 సెకండ్లు చూస్తే. It's burnt into your memory. నీ యొక్క జ్ఞాపక శక్తిలోనికి వెళ్ళి నిన్ను కాల్చివేస్తుంది. And it will come out in your dreams. అది నీ కలలో మరలా నీకు కలగా వస్తుంది. That's why you have those dirty sexual dreams. అందుకనే నీ కలలో ఈ చెడ్డ భూత సాహిత్యాలు కలలుగంటూ ఉంటావు. Because you don't have life. నీలో జీవం లేదు. You don't take out your hand immediately. అందుకనే ఈ పాపాన్ని చూసినప్పుడు చేతిని వెనక్కి తీసుకోలేకపోతున్నావు. You don't even keep the law which says turn it off. ఆ యొక్క ధర్మశాస్త్రము కూడా మరి మూసివేయని చెప్పకుండా ఉంటుంది కాబట్టి నువ్వు అట్లా కొనసాగుతున్నావు.